హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు వైడి టీవీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాము. సో ఇప్పుడైతే మేము గిరిప్రదర్శన్కి బయలుదేరుతున్నాం అనమాట. అరుణాచలం వెళ్తున్నామండి. బయలుదేరే ముందు బ్లాగ్ తీసి పెడుతున్నాము. సో స్వామివారి నుంచి పిలుపు అనుకోకుండా వచ్చింది అనుకుంటే అందుకే బయలుదేరుతున్నాము. అంటే ఒక నెక్స్ట్ మంత్ అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాము. బట్ కానీ ఇప్పుడు వెళ్ళాలనిపించింది, అందుకే బయలుదేరుతున్నాం అన్నమాట. ఏదైనా సడన్గా తీసుకునే నిర్ణయాలు కొన్ని అలా ఉంటాయన్నమాట. సో మధు వాళ్ళు అండ్ అలాగే మేము అందరం కలిసి వెళ్తున్నాము. అని మాట్లాడుతారు, ఒకసారి కలిపి చాయ్ పైపు చల్లొచ్చుగా, ఇక్కడ నెట్టుకుంటూ ఏదో తోసుకుంటూ వెళ్ళిపోతుంది. దగ్గర రాను కొంచెం. అబ్బా గిల్లకు చెప్పు అందరికి. ఇలా ఉంటుంది అనమాట, కొంచెం అలా చేస్తుంది, మీకు తెలుసు కదా. అంతే చేస్తుంటుంది, పట్టించుకోమాకండి అని. సో ఇంకా అది మావిడైతే అన్నీ ఆల్రెడీ ప్యాక్ చేస్తుంది, మళ్ళీ సర్దుతుంది ఏంటో. ఉదయాన్నే లేచి పూజ కార్యక్రమం అంతా కూడా చేసేసుకోవడం జరిగింది. ఒకసారి చూడిటు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అనమాట. సో ఈ రోజు అయితే గుడికి అయితే వెళ్తున్నాము. పూజా కార్యక్రమం అయిపోయింది. మా అన్నం తింటా అన్నది, కొంచెం అన్నం ఉంది, పచ్చడి ఉంటుంది. ఇదే బాక్స్ ఉసిరిగా పచ్చి ఏమో పొద్దునే ఇప్పుడు సమయం ఎంత అయిందంటే 7:30 అయింది మార్నింగ్. ఇప్పుడు భోజనం రెడీ అవ్వలేదన్నమాట. సో బయట స్కూల్స్ వ్యాన్లు అన్ని మోతలు మోగుతున్నాయి అన్నమాట. మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. మధు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మధు వాళ్ళ బ్లాగ్ కంటిన్యూ చేస్తారు వాళ్ళ దాంట్లో. ఏంటంటే ఇప్పుడు కొంతగా కొన్ని ఏ ఛానల్ వాళ్ళు ఆ ఛానల్లో ఎక్కువ కనపడాలని రూల్స్ ఏవో వచ్చినాయి అంట కదండి. అందుకని చెప్పేసి మేము ఎక్కువ శాతం మేము కనపడుతున్నాము, వాళ్ళ ఛానల్లో వాళ్ళు కనపడతారు. అందుకే నేను వెనకాల బ్లర్ చేసి వీడియో తీస్తున్నాను, ఎవరికి ఇబ్బంది లేకుండా అనమాట. సో మా సునీత కట్టుకున్నటువంటి శారీ వచ్చేసి నేను మొన్న తీసుకొచ్చానండి, మన చెన్నై షాపింగ్ మాల్లోనే తీసుకొని వచ్చాను. అది వచ్చేసి 500 పడింది. శారీ వచ్చేసి 500 ఎక్కువనే పడింది. 1000కి 2 వచ్చాయి. 1299కి 2 ఏమో వచ్చినట్టున్నాయి. నేను 3 kgs తగ్గాను మొన్నటికి ఇప్పటికంటే. బ్లౌజ్ లూజ్ అయ్యాను, 68 నుండి 65కి వచ్చాను. నేను అందుకే లూజ్ అయినా చూడు. మొన్నటికి ఇప్పటికి కొంచెం బక్క కలర్ బాగుంది. వాళ్ళు కట్టుకున్నా కొత్త శారీ. గుడికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను ఒక్కడే మిగిలాను. వాష్రూమ్స్ ఖాళీ లేవన్నమాట. నేను వెళ్ళేసి స్నానం చేసి ఇంకా బయలుదేరటమేనండి. సో మీ అందరు కూడా బాగుండాలి, మా మంచి కోరే వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే కోరుకుంటున్నాను. ఒక మంచి కార్యం మొదలుపెట్టే ముందు కానివ్వండి, మనకి మంచి జరిగినప్పుడు కానివ్వండి, మనసు ప్రశాంతంగా ఉండడానికి కానివ్వండి, మనం దేవాలయంకి వెళ్తూ ఉంటాం కదా, ఆ విధంగానే నేను కూడా వెళ్తున్నాను ప్రజెంట్ అయితే. ఇవాళ బయలుదేరుతున్నాము. రేపు ఈవినింగ్ గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తాము. రేపు ఈవినింగ్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాత ఎల్లుండి దర్శనంకి ప్లాన్ అనుకుంటున్నాము. అది ఇక్కడ నుంచి మా ప్లాను, అక్కడికి వెళ్ళాక స్వామివారి ప్లానే, ఏదైనా స్వామివారి ప్లానే. సో ఆయన ఎప్పుడు దర్శనం ఇవ్వాలనుకుంటే అప్పుడు దర్శనం ఇస్తారనమాట. ఆ విధంగా ఉంటుంది. ఏంటి ఏదో చెప్తున్నావు? నార్మల్గా అయితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఈసారి అనుకోకుండా వెళ్తున్నాం. నేనైతే అంటే యోధాకి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాము, అప్పుడు అన్ని చూసుకొని రావచ్చు అనుకున్నాము. తిరుపతి, శ్రీకాళహస్తి, ఇంకా కాణిపాక వెళ్దాం అనుకున్నాము. అనుకోకుండా మా వారు సడన్గా చెప్పారు, మొన్న నైట్ చెప్పారు. నిన్న అన్ని ప్రిపేర్ చేస్తున్నాం మేము. అన్ని అంటే ఏం లేదు, నేను ఒక టమాటా పచ్చడి ఒకటి చేసా అంతే. ప్రిపేర్ అంటే వెళ్ళడానికి అందరం ఓకే అయినాము. అందుకే సడన్ సర్ప్రైజ్ అన్నమాట. ఎస్, అలాంటి సడన్ సర్ప్రైజ్లు జరుగుతూ ఉంటాయి మా ఇంట్లో అన్నమాట. ఏంటంటే యాదగిరి గుట్ట వెళ్దామని 3 years నుండి అనుకుంటున్నాం. ఆ టయానికి అస్సలు రావట్లేదు. ఎందుకు ఆ దేవుడు అక్కడికి పిలిపించుకోవట్లేదు. 3 years నుండి పిలుపు రావట్లేదు. వెళ్దాం అనుకుంటున్నాం, ఇంకా అవ్వలేదు. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తాం. ఎగ్జామ్స్ అయిపోయింది, వెళ్ళాలి. ఏంటో కొన్ని పిలుపులు అలా రావాలన్నమాట. అండ్ అలాగే మా వైడి టీవీ ఛానల్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటాను. అలాగే మా వైడి టీవీ చూసే వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. అలాగే మా ప్రణయ మ్యూజిక్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటానండి.
ఆ, ఆ, అంతే ప్రజెంట్ అయితే అదనమాట. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకేమైనా టెంపుల్స్కి వెళ్తామా వెళ్ళమా అనేది ఇంకేమీ డిసైడ్ అవ్వలేదు. బేసిక్గా గిరి ప్రదర్శన ఒక్కటి ఉంది, వెళ్ళాలి. సో అది వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరుపతి, సింతా చెప్పిన టెంపుల్స్ అన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి రావాల్సి ఉంది. అది కూడా పిల్లలకి ఆఫ్టర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే బిఫోర్ ఎగ్జామ్సే వెళ్ళేసి వద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా అందుకే సడన్గా వెళ్తున్నాను. నాకు వెళ్ళాలనిపించినప్పుడు ఇంకా వెళ్ళిపోతానండి, అంతే. ఎక్కడికైనా అంతే. ఇంకా నాకు వెళ్ళాలి అనిపించిందంటే ఇంకా సడన్గా వెళ్ళిపోతాను. ఇంకా ఎవరితో ఏం డిస్కస్ చేయను. వెళ్తున్నాం పదండి అంటాను, అంతే. నాతో పాటుగా తానా అంటే తందానా అనే బ్యాచ్, మా ఫ్యామిలీ బ్యాచ్ ఇంకా వచ్చేస్తూ ఉంటారు. అండ్ అతి త్వరలో మేము మీకు జెమినీ టీవీలో కనిపించబోతున్నాము. సో జెమినీ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాస్ జాతర అనే కామెడీ షో త్వరలో రాబోతుంది జెమినీ టీవీలో. సో అది కూడా బాగా జరగాలని మనస్ఫూర్తిగా స్వామిని మొక్కడానికి అయితే వెళ్తున్నానండి. మెయిన్ పర్పస్ అయితే అదే, నాకు మంచి సక్సెస్ అవ్వాలని ఆ స్వామిని కోరుకుంటాను. అలా దానివల్ల చాలామందికి కొత్త వాళ్ళకి మంచి జీవితం అనేది ఏర్పడాలి, మంచి లైఫ్లో సెటిల్ అవ్వాలి వాళ్ళందరూ అని కోరుకుంటున్నాను. అనుకునే వాళ్ళందరికీ కూడా నేను నా ద్వారా ఒక అవకాశం కలగాలి అని అయితే కోరుకుంటున్నాను. దేనికైనా ఒక టైం వస్తుందండి. టైం వచ్చినప్పుడు అందరినీ పిలుస్తాను నేను అనుకునే వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నాను. చందనే మాకు తెలుసు కదా అని, చందు గారు మాకు తెలుసు కదా అని చాలామంది అనుకుంటారు. మాకు చెప్పలేదు ఏంటి అనుకుంటారేమో. ఒక్కొక్కరిని నేను గుర్తుపెట్టుకుంటానండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని దేనికి ఎవరి అవసరమో వాళ్ళని ఖచ్చితంగా నేను పిలుస్తానన్నమాట. నా దగ్గర మాత్రం ఆ లక్షణం ఉంది. నేను ఈ క్యారెక్టర్కి వీళ్ళు బాగుంటారు, ఇది వీళ్ళైతే చేస్తే బాగుంటుంది అనుకుంటే నేను గుర్తుపెట్టుకొని మరీ పిలుస్తాను. అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను ఇప్పుడు మా ప్రణయ మ్యూజిక్లో ఒకళ్ళతో సాంగ్ కూడా పాడించడం జరిగింది. అంటే నాకు పరిచయం లేకపోయినా నేను పరిచయం చేసుకొని మరి నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడము, లేదా నా దాంట్లో కొత్త వాళ్ళు, బయట వాళ్ళు ఎన్నో పాటలు పాడుండొచ్చు, లేదా ఎంతో యాక్టింగ్ చేస్తుండొచ్చు, నా ద్వారా కూడా కొంతమంది నేను పిలుస్తూ ఉంటాను. అలాగే కొంతమంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ నెంబర్స్ కూడా నేను డైరెక్టర్ గారు వాళ్ళు అడిగితే వాళ్ళకి నెంబర్స్ కూడా సేకరించి ఇవ్వడం జరిగింది. అంటే అదొక తృప్తిగా నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం మంచి చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి మంచిగా చేస్తాడని నమ్ముతాను అనమాట నేను. సో అతి త్వరలో మీ ముందుకి రాబోతుందన్నమాట మాస్ జాతర అనే కామెడీ షో. చాలా చాలా బాగుంటుంది, ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి అది బాగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాము. మీ అందరి గురించి కూడా స్వామి వారి దగ్గర నేను ఖచ్చితంగా మొక్కుతాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ YD టీవీ ఛానల్. థ్యాంక్ యూ.